రైట్ బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. ఈ మధ్య ఎక్కువగా విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా సోమవారం కెనడాలోని టొరంటో పియర్సన్ విమానాశ్రయంలో రన్వేపై క్రాష్ ల్యాండింగ్ చేస్తుండగా విమానం పల్టీ కొట్టింది. సో జెట్ విమానం ల్యాండ్ అవుతుండగా తలకిందులుగా పలికొట్టడం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఉన్నటువంటి 80 మందిలో 18 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే మంచు తుఫాను కారణంగానే ఇదంతా జరిగిందని చెప్పుకోవచ్చు. మంచు తుఫాను ఎఫెక్ట్ అక్కడ ఉండటం వల్ల రన్వే మొత్తం మంచుతో కప్పుబడి ఉండటం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగినట్లుగా స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, లోపల చిక్కుకున్న ప్రయాణికులు భయంతో ఫ్లైట్ దిగుతున్న దృశ్యాలు ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము. అక్కడ చాలా మంది అధికార చర్యలు కూడా చేపట్టారు. వెంటనే అక్కడ టీం చేరుకొని సహాయక సిబ్బంది కూడా హాస్పిటల్కి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. మొత్తం విమానాశ్రయంలో చిక్కుకుపోయినటువంటి ప్రయాణికులందరినీ కూడా అధికారులు అక్కడ నుంచి వచ్చి సహాయక సిబ్బంది వచ్చి కూడా తరలిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ముగ్గురి కండిషన్ అక్కడ సీరియస్గా ఉంది. దీంట్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు గుర్తించారు అధికారులు. సో ప్రజెంట్ అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్, అసలు ఏ ప్రమాదం ఎలా జరిగింది, అన్ని విషయాలు అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చూస్తూ ఉన్నాము రన్వేపై క్రాష్ ల్యాండింగ్ చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది అండ్ ఈ ఘటన ఏ విధంగా వెలుగులోకి వచ్చింది, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒక చిన్నారి కూడా ప్రాణ భయంతో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రైట్ సౌమ్య, కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత అదుపు తప్పి విమానం బోల్తో పడినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ కెనడాలోని ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో విమాన శాఖ అధికారులందరూ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. మొత్తం ఈ ప్రమాద ఘటనలో 18 మందికి గాయాలైనట్టు తెలుస్తుంది. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు తెలియజేశారు. ఇక ప్రమాదానికి గురైన డెల్టా ఎయిర్లైన్స్ చెందిన విమానం అమెరికాలోని మిన్నేపోలిస్ నుంచి వచ్చినట్లుగా కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు చెప్తున్నారు. అంటే ఇక ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై క్షతగాతులను, అంటే దీనిలో గాయపడిన 18 మంది ఎవరైతే ఉన్నారో వారు, అలాగే ఎవరైతే 3 పరిస్థితి విషమంగా ఉందో వారందరినీ కూడా సమీపంలో ఉన్న ఆసుపత్రి తరలించి ప్రజెంట్ చికిత్స అందిస్తున్నారు. ఈ సీరియస్ ఉన్న వారిని ఎమర్జెన్సీ వార్డులో చేర్పించి ప్రజెంట్ వారికి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తరచుగా గతంలో కూడా మనం చూసుకుంటే కనుక అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇటు అమెరికాలోనే గతంలో ఒక పోలీసు హెలికాప్టర్, అలాగే మరొక విమానం ఢీకొన్న ఘటనలో కూడా 67 మంది చనిపోయారు. అది సముద్రంలో పడిపోయిన నేపథ్యంలో అక్కడ శిథిలాలు కూడా తొలగించారు. ఇక ఇలా 15 రోజుల వ్యవధిలో 4-5 విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఇది ల్యాండ్ అయిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకోవడం అనేది కొంచెం అందరినీ కూడా ఆవేదనకు గురి చేస్తోంది. అంటే ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగపోయినప్పటికీ ఎవరైతే 3 పరిస్థితి విషయంగా ఉందో వారిలో కొంత 3లో ప్రతీకారా లేదనేది కూడా కొంచెం వారి కుటుంబ సభ్యులు ఆందోళన మొదలైంది. ఇక దీనికి సంబంధించి ప్రజెంట్ ట్రీట్మెంట్ అయితే వారి 3కి కొనసాగుతుంది. అంటే ల్యాండ్ అయిన తర్వాత ప్రమాదం జరగడం అనేది దురదృష్టకరం అనేది కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానంలో గతంలో కూడా కొన్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు ల్యాండ్ అయిన తర్వాత ఎందువల్ల ఈ విమానం బోల్తా పడింది, అంటే రన్వే సరిగా లేదా అక్కడ విమానం సాంకేతిక లోపమా, పైలట్ లోపమా అనే సందర్భంలో కూడా ప్రజెంట్ అయితే కేసు దర్యాప్తు చేసి నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. సౌమ్య, శివ, అంటే నార్మల్గా మనం ఇప్పుడు ఫ్లైట్స్ ఇన్సిడెంట్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాము. టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయని చెప్తున్నారు. సో మరి వాతావరణ శాఖ ఇలాంటి ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు మంచు తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా వాతావరణ శాఖ జారీ చేస్తూ ఉంటుంది, సిగ్నల్ అలర్ట్ అనేది చేస్తూ ఉంటుంది. సో అలాంటి అప్డేట్స్ ఏంటి? ఫ్లైట్ డిపార్ట్మెంట్ కానీ ఇలాంటిది ఏమీ సమాచారం అందించలేదా? సో ఏ విధంగా జరిగిందని చెప్పుకోవచ్చు ఇదంతా? అంటే మనకి ఎయిర్ లో ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే అది వాతావరణ శాఖకు సంబంధించి ఏమైనా సాంకేతిక మీరన్నట్లుగా మంచు తుఫాను కానీ, వర్షం వల్ల కానీ, సిగ్నలింగ్ ప్రాబ్లం వల్ల కానీ ఎయిర్ లో ఉన్నప్పుడు జరిగితే దానికి సంబంధించి కొన్ని సూచనలు పాటించలేదు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత రన్వే మీద వచ్చేసారు, ల్యాండ్ అయిపోయింది. ల్యాండ్ అయిన తర్వాత బోల్తా పడడానికి గల కారణం ఏంటి? ఈ కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అంటే రన్వే అనేది సరిగా లేకపోవడం వల్ల ఏమైనా జరిగిందా, రన్వే మీద ఏమైనా గుంతలు ఉన్నాయా, లేకుంటే ఈ సాంకేతిక లోపం ఉందా, పైలట్ నిర్లక్ష్యమా ఏంటి అనే కోణంలో కూడా ప్రధానంగా ప్రజెంట్ అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మంచు తుఫాన్ వచ్చింది.
just did a plane crash. Oh my god. I was just in a plane crash. Oh my god. I was just in a plane crash. Oh my god. Holy fuck. Holy fuck. Holy fuck. Oh my fucking god. Yo, I was just on this fucking plane. Oh my god. Are you okay? Yo, We're all getting off. this fucking plane. There's some smoke going on. Nacho, we just landed. Our plane crashed. It's upside down. Fire department's on site. Upside down. Everybody, most people appear to be okay. We're all getting off. Some smoke going on. Nacho, we just landed. Our plane crashed. It's upside down. Fire department's on site. Upside down. రైట్, ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాము విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు ఏ లోపం అని చెప్పుకోవచ్చో కూడా సరైన రీజన్స్ అదైతే దొరకట్లేదు. ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము కెనడాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తాజాగా సోమవారం కెనడాలోని టొరంటో పియర్సన్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం జరిగింది. డెల్టా ఎయిర్లైన్స్ జెట్ విమానం రన్వే క్రాష్ ల్యాండింగ్ చేస్తూ ఉండగా తలకిందులుగా పల్టీ కొట్టింది విమానం. సో ప్రజెంట్ వాతావరణ శాఖ జారీ చేయకపోవటం కావచ్చు, ఫ్లైట్లోనే టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, మంచు పొగ అనేది కప్పేయటం వల్ల, మంచు తుఫాన్ ఎఫెక్ట్ వల్లనే ఈ ల్యాండింగ్ ప్రాబ్లం జరిగి విమానం అనేది పల్టీ కొట్టి అక్కడ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో విమానంలో ఉన్నటువంటి మొత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నారు. 80 మందిలో 18 మంది గాయపడ్డారు. ముగ్గురు అయితే ఎక్కువగా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం మన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసినప్పటికీ అక్కడ ప్రజెంట్ వాళ్ళ హాస్పిటల్కి చేరుకున్నారు. అండ్ మంచు తుఫాను కారణంగానే ఈ రన్వే మొత్తం మంచుతో కప్పబడి ఉండటం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగినట్లుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మీడియా వెల్లడించింది. ప్రజెంట్ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి సహాయక అధికారులు సహాయక చర్యలు అక్కడికి చేరుకొని వెంటనే అక్కడ ఎవరైతే గాయపడినటువంటి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించము, అలాగే వేరే ప్రాంతానికి తరలించటము, వేరే ఫ్లైట్ నుంచి వాళ్ళ నివాసానికి చేరుకునేటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. ప్రజెంట్ మన బిగ్ టీవీ విజువల్లో డిజిటల్ విజువల్లో చూస్తూ ఉన్నాము. ప్రయాణికులందరూ కూడా ఫ్లైట్ నుంచి విమానం నుంచి బయటికి తీసుకురావటము, బయట నుంచి ఆ ప్రాంతం నుంచి తప్పించుకునే పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము మంచు తుఫాన్ అయితే ఇంకా మంచు పొగలు కనిపిస్తూ ఉంది. ఫైర్ నెట్ ఆపే పరిస్థితిలో ఉన్నారు అక్కడ సిబ్బంది అంతా కూడా చేరుకొని. ఎవరైతే 80 మంది ప్రయాణికులు ఉన్నారో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. అలాగే మిగతా వాళ్ళని కూడా వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ సహాయక సిబ్బంది. I was just in a plane crash. Oh my god.